శ్రీమాత్రే నమః అండి. రేపు శివరాత్రి మహాపర్వదినం అండి. శివరాత్రి రోజు ఏమేమి చేయాలి, శివరాత్రి రాత్రి జాగరణ ఏ విధంగా చేయాలి, ఇంకొకటి శివరాత్రి ఉపవాసం ఏ విధంగా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, ఏ స్తోత్రాలను పఠించాలి, తర్వాత ఏ విధమైన ఆహారాన్ని తీసుకోవాలి, సాయంకాలం ఉపవాసం ఏ విధంగా వదలాలి, ఇలాంటి వాటికన్నీ సంబంధించినవి ఈ వీడియోలో నేను మీకు వివరంగా తెలియజేస్తానండి. ఇక వీడియోలకు వెళ్ళినట్టయితే ఏంటి అంటే, రేపు లింగోద్భవ సమయం అని కూడా చెప్తారండి. ఇంకొకటి శివపార్వతుల కళ్యాణం అని కూడా చెప్తారు. ఇది మహాపరమ పవిత్రమైనది మన హిందువులకి మహాశివరాత్రి అండి. సో ఈరోజు ఏం చేయాలి అంటే, మామూలు పర్వదినాల్లో పండుగల్లో ఏం చేస్తామంటే మనం రకరకాల పిండి వంటలు చేసుకొని తినటం అనేది జరుగుతూ ఉంటుంది, అలంకరించుకోవటం, తయారవ్వటం అలా. కానీ ఇక్కడ మాత్రం అలా కాదండి. కఠిన ఉపవాస దీక్ష చేయాలి. అంటే మంచినీళ్ళు కూడా ముట్టకుండా మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం మనము తలస్నానాలు చేసుకొని దేవుడి పూజలు అది చేసి గుళ్ళలోకి వెళ్ళాలి. కానీ తీర్థాలు అది తీసుకోవచ్చా అండి అని డౌట్స్ ఉంటాయి కదా. ఏవి తీసుకోవద్దండి. కఠిన ఉపవాసం చేయాలి అంటే నీళ్లు కూడా తీర్థం కూడా ముట్టకుండా ఉపవాసం చేయాలి. సాయంత్రం వరకు గుళ్ళలోకి వెళ్ళండి, మొక్కండి, దండం పెట్టుకోండి, వచ్చేయండి. సాయంత్రం మళ్ళీ వెళ్ళే వాళ్ళు ఉంటే సాయంత్రం వెళ్ళి ఉపవాసం తీర్థం తీసుకొని ఉపవాసం వదిలొచ్చండి. అంతేకాని పొద్దున పూట గుళ్ళలోకి వెళ్ళే వాళ్ళు మాత్రం తీర్థం పుచ్చుకోకూడదండి. తీర్థం కానీ ఇంకేమైనా కూడా పుచ్చుకోకూడదు. ఈ విధంగా ఉపవాసాన్ని ఖచ్చితంగా చేయాలండి. ఈ విధంగా పొద్దున నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఏం చేయాలి అంటే, దేవుడికి దీపారాధన చేసేవాళ్ళు చాలామంది సాయంత్రమే పూజ స్టార్ట్ చేస్తారు. అలా చేసేవాళ్ళు ఉంటే అలా చేసుకోవచ్చు. కొంతమంది నేను వీడియోలో చూపించాను కదా, అలా నందదీపం అంటారండి. ఇది ఆ రోజు సాయంత్రం పెడితే తెల్లారి వరకు ఉంటుందండి. ఖచ్చితంగా ఉండాలి కూడా అండి. అయితే ఆ చెంబులో ఏం చేస్తారు అంటే, మనం ఏ పళ్ళు అయితే తీసుకొస్తామో ఫలహారాలు, ఆ పళ్ళని అందులో వేసేస్తారు. వేసేసి పైన మట్టి దీపాన్ని పెట్టడం జరుగుతుందండి. ఇది ఖచ్చితంగా ఆ రోజు నైట్ అంతా ఉండాలన్నమాట. ఇది శివుడికి సంబంధించిన నందదీపము అని చెప్పడం జరుగుతుంది అండి. చాలామంది ఇళ్లలో ఆనవాయితీ ఉంటుంది. ఆనవాయితీ లేని వాళ్ళు పెట్టకపోయినా పర్వాలేదు అండి. సాయంత్రం పూజ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మీరు ఉపవాసాన్ని వదలాలి. ఉపవాసాన్ని వదలడానికి ముందుగానే మీరు ఏం చేయాలి అంటే, చిన్న లింగం మీ ఇళ్ళలో ఉంటే లింగానికి అభిషేకం చేయండి. పంచామృతాలతో అభిషేకం చేయండి. ఏవీ లేకపోతే నీటితో అభిషేకం చేయండి. లేదంటే మీరు ఉపవాసానికి తెచ్చుకున్న ఫలాలు ఏవైతే ఉంటాయో, ద్రాక్షలు కానీ ఇంకేవైనా కానీ, వీటన్నిటివి ఏ రసాలైనా సరే వాటితో మీరు చేయొచ్చండి. లేదండి మా దగ్గర ఏవీ లేవు అనుకుంటే కుంకుమ, గంధము, పసుపు, విభూతి ఇవన్నీ ఉంటాయి కదా, వీటి నీళ్ళలో కలిపి వాటితో అభిషేకం చేసినా పర్వాలేదండి. అంటే అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం ముఖ్యమండి. ఏవి లేవండి అంటే ఒక చెంబెడు నీళ్లు పోసినా పర్వాలేదు శివలింగం పైన. మా ఇళ్ళలో శివలింగాలు లేవండి, ఏం చేయాలి అని కొంతమందికి డౌట్ రావచ్చండి. శివలింగం లేకపోతే ఏం చేయాలి అంటే, మీరు పుట్టమన్ను తెచ్చుకొని, లేదా తులసి కోటలో ఉన్న మట్టి కానీ ఇంకేదైనా తొట్టిలో శుభ్రమైన మట్టి, ఎవరు తొక్కని చోట మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని తెచ్చుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసేసి, కొంచెం పాలు వేసేసి ఒక చిన్న లింగ రూపంగా చేసేసుకొని, అది శివరాత్రి పూర్తికి లింగాన్ని పెట్టుకొని మీరు అభిషేకం చేసి ఆ తర్వాత దాన్ని ఏదైనా నీటిలో, ఫ్రెష్ నీటిలో కానీ లేదైనా ఏ చెట్టు మొదల్లో కానీ పెట్టేసేయచ్చండి, తప్పు లేదు. అలా శివలింగం పెట్టుకోలేని వాళ్ళ ఇళ్ళలో ఈ విధంగా శివరాత్రి రోజు ఆ లింగాన్ని తయారు చేసుకొని అభిషేకం చేసి మళ్ళీ ఆ తర్వాత తీసేయచ్చండి. లేదు ఇళ్ళల్లో శివలింగాలు ఉంటాయంటే మాత్రం ఖచ్చితంగా అభిషేకం చేయాలండి. అభిషేకాలు మీరు ఫలరసాలతో చేయండి, లేదా పంచామృతాలతో చేయండి, లేదా కుంకుమ, గంధము, సుగంధ ద్రవ్యాలు, చెరుకు రసాలు, ఇలా కొబ్బరి నీళ్ళు, ఏవి వీలైతే వాటన్నింటితోని అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. ఏవి లేకపోతే నీళ్లతో అయినా సరే అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయండి. సో పూజ చేసినప్పుడు అభిషేకం చేసిన తర్వాతే మీరు ఉపవాసం వదలండి. ఉపవాసం ఎలా వదలాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, దేవుడి యొక్క తీర్థం ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి. అది అభిషేకంలో వచ్చిన పంచామృతమైనా పర్వాలేదు, లేదా కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి నీళ్ళైనా పర్వాలేదు. ఆ విధంగా తీసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే, ఏదో పండో ఫలహారమో ఏదో ఉంటుంది కదా, మీరు పళ్ళు తెచ్చుకుంటారు కదా, దేవుడికి నైవేద్యంగా పెడతారు కదా, అందులో నుంచి కొన్ని పళ్ళని తినేసి మంచినీళ్ళు తాగటం. కొంతమందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అలా టీ తాగే అలవాటు ఉంటే టీ తాగటము, పాలు తాగటం ఏదో ఒకటి చేయాలి అంతే. ఇంకా తర్వాత మళ్ళీ ఏం తీసుకోకూడదు. తెల్లారి మళ్ళీ స్నానం చేసి పూజ చేసిన తర్వాత మాత్రమే ఉపవాసం వదలాలి. అప్పుడు మీరు ఏమైనా తినవచ్చు, అన్నం, పప్పు, కూరగాయలు అన్ని రకాలు తినవచ్చు అన్నమాట. సో నైట్ చేయవలసింది ఏంటి అంటే, రాత్రి 12ంటికి లింగోద్భవ సమయం కాబట్టి, చాలా పరమ పవిత్రమైన సమయం కాబట్టి, ఒకవేళ మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనట్టయితే మీరు ఈ సాయంత్రం ఉపవాసం వదలకుండా ఉండి రాత్రి 12ంటికి మీరు ఆ లింగాన్ని ఏదైతే తయారు చేసుకున్నారో, లేదా ఇంట్లో లింగం ఉంటుందో ఆ లింగానికి ఎగ్జాక్ట్లీ 12 గంటలకి మీరు పూజ స్టార్ట్ చేయండి. ఆ సమయంలో మీరు అభిషేకం ఒకవేళ చేసినట్టయితే
కొన్ని కోట్ల జన్మల పుణ్యం అనేది మనకి లభిస్తుందండి. ఎందుకంటే లింగోద్భవం అగ్ని రూపం అనమాట. ఆ అగ్ని అప్పుడు చల్లబడడానికి మనం నీటిని పోయటము లేదా పంచామృతాలను పోయటము, ద్రవ్యాలను పోయటం వల్ల శివుడు శాంతిస్తాడు, సంతోషిస్తాడు. ఆ సమయంలో మీరు లింగానికి అభిషేకం చేస్తే చాలా పుణ్యం అండి. ఎంతసేపు చేయాలి అనే డౌట్ ఉంటే ఒకవేళ మీరు ఆ సమయంలో 5 నిమిషాలు చేయండి. లేదు అంటే ఒక 108 సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ 108 సార్లు అభిషేకం చేయండి. లేదు కాదు అనుకుంటే ఒక 11 సార్లు ఓం నమ శివాయ అని చదవండి. అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే జపాన్ని మాత్రం చేస్తూ నీటిని శివలింగం పైన పోస్తూ ఉండాలండి. ఇది కూడా వీలు కాదు అనుకుంటే మామూలుగా పూజ చేసేటప్పుడు శివలింగం మీద పంచామృతాలు, నీళ్లు అన్నీ పోసి ఓం నమ శివాయ అని దండం పెట్టుకుంటే సరిపోతుందండి. లేదు అనుకుంటే ఓపిక ఉంది, మాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా రాత్రి 12కి 1108 సార్లు ఖచ్చితంగా మీరు, లేదా 1008 సార్లు ఖచ్చితంగా పంచాక్షరి మంత్రాన్ని లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ శివుడికి అభిషేకం చేస్తే కొన్ని కోట్ల జన్మల పుణ్యం లభిస్తుంది మీకు. ఇంకొకటి ఏంటి అంటే మనం ఏ పాపాలు చేసినా కూడా అవన్నీ నశించిపోతాయండి. కాబట్టి ఖచ్చితంగా రాత్రి 12కి అభిషేకం చేసేలాగా చూడండి. ఇంకొకటి రాత్రంతా ఖచ్చితంగా జాగరణ చేయాలి. తెల్లవారుజామున ప్రొద్దుటే మళ్ళీ ఇల్లు వాకిలి ఊడ్చుకోవటం, కడగడం అన్నీ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం అన్నం, పప్పు, ఆకుకూరలు అన్నీ చేసి శివుడికి ఏదైనా స్వీటు మేమైతే ఏం చేస్తామంటే ఖచ్చితంగా భక్షాలు చేస్తాము, అన్నం చేస్తాము, పప్పు చేస్తాము, ఏదైనా కర్రీ చేస్తాము. వీటితో పాటుగా ఏం చేస్తాము అంటే మేము దేవుడికి కొంచెం పాలు, పాయసము అలాంటివి ఏవైనా చేస్తాము. వీటితో పాటు భక్షాలు. ఇవన్నీ తెల్లవారు ఏం చేయాలి అంటే శివుడికి మళ్ళీ దేవుడి పూజ చేసేసి అవన్నీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని మేము ఉపవాసం వదలడానికి వాడతామన్నమాట. అలా చేయాలి. శివరాత్రి రోజు చేసేసాము, తెల్లారి ఇంకేం ఉండదు కాదు. తెల్లారి ఖచ్చితంగా దేవుడికి మహానైవేద్యం ఖచ్చితంగా సమర్పించాలండి. రాత్రి శివుడికి ఓన్లీ పలహారాలు, పళ్ళు మాత్రం పెడతాం కాబట్టి తెల్లవారి ఖచ్చితంగా అన్ని వంటలు చేసి దానితో పాటు ఏదైనా ఒక స్వీటు, మేమైతే భక్షాలు చేస్తాము. భక్షాలు చేయని వారు ఏవైనా ఒక స్వీటు చేసి ఖచ్చితంగా దేవుడికి నైవేద్యం పెట్టాలి. మహానైవేద్యం అంటే అందులో అన్నం, పప్పు, కూర, చారు, పెరుగు, ఒక స్వీటు, ఇలా రకరకాలైన ఈ పెరుగు ఇవన్నీ చేసి పెట్టి శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత, లేదా గుళ్ళల్లోకి వెళ్ళి పెట్టి రావచ్చండి. గుళ్ళల్లో వెళ్ళలేని వారు ఇంట్లో నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని మనం మహాప్రసాదంగా తీసుకొని ఉపవాసం వదలాలన్నమాట. ఇది చేయవలసిన ప్రాసెస్, నియమాలన్నమాట. ఇక పఠించాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ మన శివరాత్రి రోజు రాత్రి 12కి మనం ఎప్పుడైతే అభిషేకం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనము శివ పంచాక్షరి లేదా మృత్యుంజయ మంత్రము, తర్వాత శివ తాండవము, లింగాష్టకము, ఆ తర్వాత బిల్వాష్టకము, తర్వాత ఇలా రకరకాలవి శివుడికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా లింగాష్టకం అయితే ఖచ్చితంగా చదవాలండి. మహామృత్యుంజయ మంత్రం కూడా ఖచ్చితంగా చదవాలని. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇవి ఏవి మాకు రావండి, చదవటం తెలియదండి అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అని ఒకే ఒక్క మంత్రాన్ని పఠిస్తే చాలండి. మిగతా మంత్రాలతో ఇది సమానమండి. కాబట్టి ఏవి చదవలేని వారు అయ్యో మేము చదవలేము అని బాధపడాల్సిన అవసరం లేదండి. ఓన్లీ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మీరు అభిషేకాన్ని, పూజని పూర్తి చేస్తే చాలు. అవన్నీ చదివినంత పుణ్యం మీకు లభిస్తుంది అండి. లేదు మాకు వచ్చండి, మేము చదవగలమండి అనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా లింగాష్టకము, తర్వాత బిల్వాష్టకము, చంద్రమౌళి అష్టకము, తర్వాత స్తోత్రాలు, తర్వాత మహామృత్యుంజయ మంత్రము, నమకము, చమకము ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ రోజు పఠించాలండి. మీరు ఒకవేళ వీలైతే మీరు గుళ్ళల్లోకి వెళ్ళండి, అక్కడ అభిషేకాలు చేయండి, కళ్యాణాన్ని కూడా చూడండి కళ్ళారా. ఖచ్చితంగా 12కి రాత్రి శివ పార్వతుల కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణాన్ని చూడండి. ఆ కళ్యాణం చూస్తే ధన్యులవుతారండి. లేదు మాకు వీలు కాదు అంటే ఇంట్లోనే కూర్చొని రాత్రి 12కి అభిషేకం చేయండి. మేమైతే ఏం చేస్తాము అంటే ఇంట్లో కూర్చుంటే నిద్ర వస్తుంది అనే ఉద్దేశంతో రాత్రి ఖచ్చితంగా 10కి అలా 9:30, 10కి, 11కి మెల్లిగా కార్ తీసుకొని అలా బయలుదేరి ఎక్కడెక్కడైతే శివాలయాలు ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ వస్తామండి. చిన్న చిన్న గుళ్ళైనా పర్వాలేదు వెళ్తాము. ఎక్కడైతే రష్ తక్కువగా ఉంటారో అక్కడ వెళ్తాము. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు పంచామృతాలు, గంట, హారతి ప్లేటు, ఏవైతే కొబ్బరికాయ,
పెద్ద చెంబు నిండా నీళ్ళు, బాటిల్ నిండా నీళ్ళు, ఇలా రకరకాల పూజ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, పువ్వులు, ఇవన్నీ తీసుకొని వెళ్తాము. ఎక్కడ మాకు రష్ తక్కువగా ఉండు అభిషేకం చేసుకోవచ్చు గుళ్ళోకి వెళ్ళి అనిపిస్తే అక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 12ంటికి ఆ గుళ్ళో అభిషేకం చేసుకునే విధంగా మేము ట్రై చేస్తామండి. అక్కడ కూర్చొని అభిషేకం చేసుకుంటాం, మిగతా గుళ్ళల్లో కళ్యాణాన్ని వీక్షిస్తాము. ఆ తర్వాత 2ంటికి 2:30కి మెల్లిగా ఇంటి దారి పడితే ఇంటికి వచ్చేసరికి 3, 3:30 అవుతుంది. తెల్లవారుజామున లేచేసి మేము అంత పనులు చేసేసుకొని, స్నానాదులు కంప్లీట్ చేసి, వంట చేసేసుకొని, దేవుడు పూజ చేసేసుకొని, మహానైవేద్యం దేవుడికి సమర్పించేసరికి పొద్దున్న తెల్లవారుజారుతుందండి. ఆ తర్వాత మేము కూడా ఉపవాసాలు వదలడం అనేది జరుగుతుందండి. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. చిన్న చిన్న గుళ్ళైనా పర్వాలేదు, పెద్ద గుళ్ళల్లోకి వెళ్ళి లైన్లో నిలబడి రష్లో అవస్థలు పడే కన్నా చిన్న చిన్న శివాలయాలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి. అక్కడైతే ఈజీగా ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.